సినిమా టికెట్ల రేటుకి సంబంధించిన వ్యవహారం మరోసారి వార్తల్లోకొచ్చింది. ప్రొడ్యూసర్లందరూ కలిసి చాలా కాలంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయంలో తమ స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పాలని చెప్పేసి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రొడ్యూసర్‌లకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రొడ్యూసర్లందరూ ఎవరికి వాళ్ళు రావడం గాదు. అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయానికొచ్చి అందరికీ యోగ్యమైన మార్గాన్ని సూచిస్తే మేము సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇదివరకే మాట ఇవ్వడం జరిగింది. అందుకే దీనికి సంబంధించి కొంతకాలంగా ప్రొడ్యూసర్ల మధ్య రకరకాల మీటింగులు, రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. అందుకే నిర్మాతలందరూ కలిసి, ముఖ్యంగా అగ్ర నిర్మాతలందరూ కలిసి అటు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో తమ స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు వీళ్ళందరూ సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా టికెట్ రేట్లు ఎలా ఉండాలి అనే విషయంలో వీళ్ళందరూ ప్రొడ్యూసర్లందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకు స్పష్టమవుతుంది. వీళ్ళు ముఖ్యంగా పెద్ద ప్రొడ్యూసర్లు ఏం కోరుకుంటున్నారంటే టికెట్ల రేట్ల విషయంలో ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. ఫ్లెక్సిబిలిటీ మీన్స్ అంటే ఏదైనా ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు తమకు ఆమోదయోగ్యమైన, తమకిష్టమైన ఒక రేట్ నిర్ణయిస్తారన్నమాట. అంటే రూ. 99 దగ్గర నుంచి రూ. 999 వరకు ఎక్కడైనా సరే నిర్మాత తన సినిమా టికెట్‌ని అమ్ముకునేలాగా ఒక జీవోని తెచ్చుకుంటారు. దీనివల్ల ప్రతిసారి ప్రొడ్యూసర్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ప్రతి సినిమా రిలీజ్‌కి ముందు జీవోల కోసం ఎదురు చూడక్కర్లేదు. వీళ్ళందరికీ ఆమోదయోగ్యంగా ఒక రేటు, ఒక ఫ్లెక్సిబిలిటీ రూ. 99 దగ్గర నుంచి రూ. 999 వరకు ఎక్కడైనా సరే సినిమా టికెట్‌ని అమ్ముకునే వెసులుబాటు మాకు కల్పించండి అని చెప్పేసి ప్రొడ్యూసర్లందరూ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒక నివేదికని, తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఒక కసరత్తులనేవి జరుగుతున్నాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రతిసారి ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో జీవో కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఇదివరకు ఒక సినిమా వస్తుందంటే గవర్నమెంట్ జీవో ఇస్తుందా లేదా, టికెట్లు పెరుగుతాయా లేదా అనేది ఎవరికీ అర్థం కాని పొజిషన్ ఉండేది. ఇప్పుడు అలా కాదనమాట. ఒకవేళ జీవో వచ్చేస్తే ప్రభుత్వం వీటికి సమ్మతి తెలిపితే ఎప్పుడైనా సరే ఒక టికెట్‌ని రూ. 99 దగ్గర నుంచి రూ. 999 వరకు అమ్ముకునే వెసులుబాటు ప్రొడ్యూసర్‌లకి కలుగుతుంది. నిజంగా ప్రొడ్యూసర్‌లకి ఈ హక్కు ఉందా? నిజంగానే ఈ రేటుకి అమ్ముకోవచ్చా అంటే మనం సూపర్ మార్కెట్‌కి వెళ్తుంటాం. ఒక సబ్బు రూ. 10కి దొరుకుతుంది. ఒక సబ్బు రూ. 90 దొరుకుతుంది. ఒక సబ్బు 600కి దొరుకుతుంది. ఈ సబ్బు రేట్లు మన ఇష్టం ఉంటేనే కొంటాం. లేదంటే మనం బయటకొచ్చేస్తాం. ఈ సబ్బుకి ఇంత రేట్ ఎందుకుంది? ఎందుకు ఇంత రేటుకి అమ్ముతున్నాం అని చెప్పి మనం ఎవ్వరూ క్వెషన్ చేయం. ఒక వస్తువు తయారు చేసాడంటే దాన్ని అమ్ముకునే హక్కు, దానికి ఎంతకి అమ్ముకోవాలన్న హక్కు ఖచ్చితంగా ఆ వస్తువు తయారు చేసిన వ్యక్తికి ఉంటుంది. ఆ వస్తువు తయారు చేసిన ఆ వ్యాపారస్తుడికి ఉంటుంది. అలాగే సినిమా కూడా. ఒక సినిమా తీసామంటే ఆ సినిమా టికెట్ రేటు ఎంతుండాలి అనే విషయంలో హక్కు పూర్తిగా ఆ నిర్మాత చేతుల్లోనే ఉండాలి. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఒక సినిమాని తను రూ. 99కి అమ్ముకుంటాడా? రూ. 999కి అమ్ముకుంటాడా? అన్నది పూర్తిగా నిర్మాత ఇష్టం. ఈ విషయంలో ఎలాంటి డిబేట్ లేదు. కానీ ప్రభుత్వాలు దానికి సమ్మతి ఇస్తాయా? దీన్ని ప్రేక్షకుడిని పూర్తిగా దోచుకునే ఒక ప్రక్రియలా ప్రభుత్వాలు చూస్తాయన్నది మనకి ఇప్పుడే మనం చెప్పలేని పొజిషన్. ఒకవేళ నిజంగానే ఒక సినిమాకి వర్త్ ఉందంటే, ఒక సినిమాని నిజంగా రూ. 1000కి, రూ. 2000కి ఇప్పుడు బెనిఫిట్ షోలు చూస్తున్నాం మనం. ఒక పెద్ద హీరో సినిమా వచ్చిందంటే ఒక రూ. 1000 టికెట్ కొనడానికి కూడా ఫ్యాన్స్ రెడీగా ఉంటున్నారు. రూ. 2000 టికెట్ పెట్టినా కూడా ఫ్యాన్స్ రెడీగా ఉంటున్నారు. కాపోతే పాయింట్ ఏంటంటే, ఆ రూ. 1000 వర్త్ ఆ సినిమా ఇస్తుందా లేదా? రూ. 2000 వర్త్ ఆ సినిమా ఇస్తుందా లేదా? అన్నది ప్రేక్షకుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' అనే సినిమా వచ్చింది. 'త్రిబుల్ ఆర్' అనే సినిమాకి హైదరాబాద్‌లో దాదాపు బెనిఫిట్ షోకి రూ. 3000 టికెట్ పలికిన సందర్భాలున్నాయి. ఆ 3000 నాకు వర్తు అని ఆడియన్ అనుకుంటే 3000 కాదు 4000 పెట్టడానికి కూడా ప్రేక్షకుడు సిద్ధంగానే ఉంటాడు. అలాంటిది ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసాం. చిన్న సినిమాలు ముఖ్యంగా రూ. 99 టికెట్ రేట్ పెట్టి ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించే ప్రయత్నాలైతే మనం చాలా సందర్భాల్లో చూసాం. రూ. 99 పెట్టారు కదా టికెట్ అని చెప్పేసి ఆ సినిమాలేమి హౌస్‌ఫుల్ అవ్వలేదు. ఆయా సినిమాలకేమి బోలెడన్ని డబ్బులు రాలేదు. టికెట్ రేట్ ఎంతున్నా సరే దానికి వెళ్ళాలా? వద్దా? ఈ సినిమా నాకు వర్తా? కాదా? అని ఆలోచించుకునే హక్కు ప్రేక్షకుడికి ఉంటుంది. నిజంగానే తనకి వర్త్ అనుకుంటే రూ. 1000 కాదు, 2000 కాదు, 3000 పెట్టినా సరే ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్తాడు. తనకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని పొందుతాడు. కానీ ఆ వర్త్ అన్నది సినిమాలో ఉందా? లేదా? అన్నది నిర్ణయించుకోవాల్సింది అటు ప్రొడ్యూసరు, ఇటు ప్రేక్షకుడు. వీళ్ళిద్దరి చేతుల్లోనే సినిమా ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువుని నేను రూ. 100కి అమ్ముతాను, 200కి అమ్ముతాను, 300కి అమ్ముతాను. కానీ ఆ వస్తువు రూ. 100 కొనాలా? 200 కొనాలా? 300 కొనాలా? అసలు కొనాలా? వద్దా? అని నిర్ణయించుకునే బాధ్యత, హక్కు అనేది పూర్తిగా ప్రేక్షకుడి చేతుల్లో ఉంది. మరి ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ఏకాభిప్రాయానికి వస్తే గనక ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి? నిజంగా
ప్రొడ్యూసర్ల పక్షాన ఆలోచించే ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. టీడీపీ ముందు నుంచి ప్రొడ్యూసర్లకి, సినిమా పరిశ్రమకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. నిజంగానే జీవో ఇస్తారా లేదా అన్నది ఆంధ్రప్రదేశ్‌లో ఒక క్వెషన్ మార్క్ అయితే, తెలంగాణలో వేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది. ప్రేక్షకుల్ని దోచుకునే ఏ విధానానికైనా సరే మేము అంగీకరించం, మేము అంగీకారం తెలపని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ రూల్స్‌ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫాలో అవుతుంది. ఒకవేళ నిజంగానే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చేసి, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఒకే సినిమాకి తెలంగాణలో ఒక రేటు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక రేట్ అయితే జనం చూస్తారా లేదా అన్నది మరో ఒక డిబేటబుల్ క్వెషన్. చాలామంది అనేది ఏంటంటే, టికెట్ రేట్లు పెంపుదల మీద దృష్టి పెట్టొద్దు, క్వాలిటీ మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి చాలామంది ప్రొడ్యూసర్‌లకి సజెషన్ చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్లు బోసిపోతున్నాయి. ఇప్పటికే థియేటర్ల దగ్గర ఫుట్‌ఫాల్స్ అనేవి ఏమాత్రం కనిపించట్లేదు. ఒక పెద్ద సినిమా వస్తే తప్ప థియేటర్ దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించట్లేదు. ఇప్పటికే జనం థియేటర్‌కి రావట్లేదు. ఇప్పటికే థియేటర్ వంక చూడట్లేదు. ఓటీటీలకు పరిమితమైపోతున్న ఈ రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతే అసలు ఆ వచ్చే జనాలైనా థియేటర్‌కి వస్తారా లేదా అన్నది మరో డిబేటబుల్ పాయింట్. నిజానికి ప్రొడ్యూసర్లంతా దృష్టి పెట్టాల్సింది టికెట్ రేట్ల మీద కాదు, కంటెంట్ మీద. కంటెంట్ బావుంటే జనాలు తప్పకుండా వస్తారు. ఒక సినిమాని చూడాలా వద్దా అనేది టీజర్‌తోనూ, ట్రైలర్‌తోనూ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. మంచి సినిమా ఇస్తున్నాం, మీరు ఈ సినిమాని థియేటర్‌కొచ్చి చూడాల్సిందే అన్నంత గ్యారంటీ ఆ టీజరు, ఆ ట్రైలర్ కల్పించలేకపోతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూసాం. చాలా సినిమాలు థియేటర్‌లకు వస్తున్నాయి. జనాలు లేక వెలవెలబోతున్నాయి. మొదటి 3 రోజులకే థియేటర్ నుంచి వెళ్ళిపోతున్న సినిమాలు చాలా 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 కనిపిస్తాయి. ఇవేమీ కూడా గొప్ప సినిమాలు కావు. నిజంగా గొప్ప సినిమా అయితే జనాలు తప్పకుండా వస్తారు. సంక్రాంతికి మనం అన్ని ఫుట్‌ఫాల్స్ చూసాం. నిజంగా ఇంతమందున్న సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా సరే ప్రతి సినిమా హౌస్‌ఫుల్ అయింది. ఎందుకంటే సినిమాకెళ్ళాలన్న ఉత్సాహం ఆ రోజుల్లో ప్రేక్షకులకుంది. నిజానికి ఫోకస్ చేయాల్సింది కూడా దాని మీదే. ముందు సినిమాని మరింతగా జనంలోకి తీసుకెళ్ళడానికి నిర్మాతలు ప్రయత్నించాలి. సినిమా మీద ప్రేమ, అభిమానం మళ్ళీ కలిగించేలాగా దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాలి. కంటెంట్ ఈజ్ కింగ్ అనేది నమ్మాలి. కంటెంట్ ఈజ్ ద కింగ్ అని నమ్మి మంచి సినిమాలు తీస్తే, మంచి కంటెంట్ ఇస్తే, మంచి కథలతో సినిమాలు తీస్తే ఖచ్చితంగా మళ్ళీ అలవాటు పడతారు. ఓటీటీలకి అతుక్కుపోయిన జనాలు మళ్ళీ థియేటర్‌కి అడుగు పెట్టడానికి ఏం చేయాలన్న దాని మీద ప్రొడ్యూసర్లు, దర్శకులు కలిసి ఒక నిర్ణయానికి రావాలి. ముఖ్యంగా సినిమాని మరింత చేరువ తీసుకెళ్ళాలి తప్ప, సినిమాని దూరం చేసే ప్రయత్నాలు ఏం చేయకూడదు. నిజంగానే మీ సినిమాలో అంత వర్త్ ఉంటే ప్రేక్షకులు రూ. 1000, 2000, 3000 ఇవ్వడానికి రెడీగా ఉంటారు. క్వాలిటీ మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా పారితోషికాలు గట్టిగా పెరిగిపోయాయి. ఆ పారితోషికాలు తగ్గించుకోండి. బడ్జెట్లు తగ్గించుకోండి. బడ్జెట్లు తగ్గించుకుంటే ఈ ప్రెషర్ అనేది ఉండదు. నిజంగా మన సినిమా 100,00,00,000 పెట్టి తీసాం, 200,00,00,000 రావాలన్న ప్రెషర్ మీ మీద ఉండదు. మీకు ఎప్పుడైతే ప్రెషర్ పెరిగిపోతుందో అవన్నీ, ఆ డబ్బులన్నీ కూడా ఆడియన్స్ జేబులోంచి లాగేద్దాం అన్న మైండ్ సెట్ మొదలవుతుంది. సో, ముఖ్యంగా ప్రొడ్యూసర్లు ఇప్పుడు ఆలోచించవలసింది ఖచ్చితంగా కంటెంట్ మీద. అంతే తప్ప సినిమా టికెట్ రేట్ పెంచేద్దాం, ఆ డబ్బుల్ని ఆడియన్స్ దగ్గర నుంచి లాగేసుకుందాం అన్న మైండ్ సెట్‌తో ఉంటే సినిమాకి చాలా 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 నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని దర్శకులు, నిర్మాతలు, ఇండస్ట్రీ మొత్తం కూర్చొని కూలంకషంగా మాట్లాడుకోవాలి. టికెట్ రేట్ పెంచడం వల్ల నిజంగానే సినిమాకి లాభం జరుగుతుందా? లేదంటే నష్టం జరుగుతుందా? ఇవన్నీ కూడా పెద్దలంతా కూర్చొని మాట్లాడుకోవాల్సిన మాటలు. నిజంగానే రూ. 99 నుంచి రూ. 999 వరకు ఒక జీవో తీసుకొస్తే గనక సినిమా పరిస్థితి చాలా చాలా దారుణంగా మారుతుంది. పెద్ద సినిమాలకు, క్రేజ్ ఉన్న సినిమాలకి, 'వారణాసి' లేదంటే 'పెద్ది' లాంటి సినిమాలకి మాత్రమే అవి బెనిఫిట్ అవుతాయి తప్ప, చిన్న సినిమాలకి, మీడియం రేంజ్ సినిమాలకి ఏమాత్రం కావు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్లందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఒక ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నామంటే, ఒక వినతి పత్రం ఇస్తున్నామంటే, మీ బాధలు చెప్పుకుంటున్నారంటే ఖచ్చితంగా దాని మీద ఒక భారీ కసరత్తు అయితే చేయాలి. మరి నిజంగానే ప్రొడ్యూసర్లు అంత కసరత్తు చేసి ఒక నిర్ణయానికి వచ్చారా? నిజంగానే ఈ 99-999 అనే ఫ్లెక్సిబుల్ రేట్ నిజమేనా? లేదంటే ప్రొడ్యూసర్ మైండ్‌లో ఏదైనా ఉందన్నది ఇప్పుడే మనకు తెలీదు. వాళ్ళందరూ బయటకొచ్చి మాట్లాడితే తప్ప ఈ ఇష్యూలో ఉన్న నిజానిజాలేంటో మనకు అర్థం కావు. ప్రస్తుతానికైతే 9,999 అనే ఈ ఫ్లెక్సిబుల్ రేట్ అయితే చాలా చాలా ఇండస్ట్రీకి నష్టం కలిగించేలాగా కనిపిస్తుంది. ఈ విధానం మీద నిజంగానే ఆలోచిస్తే మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.